రిజర్వాయర్ లో రోజుకో అడుగు చొప్పున నీటి మట్టం పడిపోతోంది. ఎగువన కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీరు దాదాపు నిలిచిపోవడంతో శ్రీశైలంలో నీటి మట్టం పెరక్కపోగా క్రమంగా తగ్గుతోంది. ఒకవైపు సాగునీటి వినియోగం, మరోవైపు రెండు రాష్ట్రాల పరిధిలోని పవర్ హౌస్ల ద్వారా జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తితో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం అక్కడ 121.96 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే ఆల్మట్టి నిండుకుండలాగే ఉంది. అక్కడి నుంచి సోమవారం ఉదయం నాటికి దిగువకు 25,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి దిగువకు వస్తున్న ఈ నీరు నారాయణపూర్ దాటుకుని తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న జూరాల ప్రాజెక్టుకు చేరుతోంది. జూరాల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి ఆదివారం నాటికి 21,463 క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువనున్న శ్రీశైలం జలాశయానికి వస్తోంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ఎగువ నుంచి వస్తున్నది భారీ వరద నీరు కాదు, కేవలం విద్యుత్ ఉత్పత్తి ఆధారంగా వస్తున్న కంట్రోల్డ్ ఇన్ఫ్లో మాత్రమే. ఇప్పుడు మన ప్రధాన నీటి వనరు అయిన శ్రీశైలం రిజర్వాయర్ వైపు వద్దాం. శ్రీశైలంలో పరిస్థితి రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతోంది. రోజుకు దాదాపు ఒక అడుగు చొప్పున నీటి మట్టం తగ్గుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 876.70 అడుగులుగా ఉంది. అంటే ఇప్పటికీ దాదాపు 8.3 అడుగుల నీటి మట్టం తగ్గింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 171.87 టీఎంసీలు మాత్రమే. ఇన్ఫ్లో చూస్తే జూరాల నుంచి వస్తున్నది కేవలం 21,463 క్యూసెక్లు. కానీ అవుట్ఫ్లో దానికి రెండింతలుంది. ఏపీ, తెలంగాణ పవర్ హౌస్లలో విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. తెలంగాణ పవర్ హౌస్ ద్వారా ఏకంగా 42,315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏపీ పవర్ హౌస్ ద్వారా 4,740 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అంటే రెండు రాష్ట్రాల పవర్ హౌస్ల ద్వారానే శ్రీశైలం నుంచి ప్రతిరోజు 47,000 క్యూసెక్కులకు పైగా నీరు బయటకు వెళ్తోంది. ఇన్ఫ్లో అంటే అవుట్ఫ్లో చాలా ఎక్కువగా ఉండటమే ఈ నీటి మట్టం పడిపోవడానికి ప్రధాన కారణం. దీనికి తోడు సాగునీటి ప్రాజెక్టుల నీటి వినియోగం కూడా తోడైంది. ఇక శ్రీశైలం నుంచి విడుదలైన నీరు దిగువనున్న నాగార్జున సాగర్ కు చేరుతోంది. శ్రీశైలం నుంచి ప్రస్తుతం నాగార్జున సాగర్ కు 12,389 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ఆదివారం నాటికి నీటి మట్టం 526.10 అడుగులుగా ఉంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.050 టీఎంసీలు కాగా ప్రస్తుతం 160.63 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అంటే పూర్తి సామర్థ్యంలో సగం నీరు మాత్రమే ఉంది. ఇక శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా ప్రస్తుతం 1,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక సాగర్ దాటి దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టును పరిశీలిస్తే ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 45.770 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 28.59 టీఎంసీలుగా ఉంది. ఇక కృష్ణానది చిట్ట చివరి పాయింట్ అయిన ప్రకాశం బ్యారేజ్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 3.71 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 3.5 టీఎంసీలుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ దాదాపు నిండుగా ఉంది. బ్యారేజ్ నిండి ఉండటంతో వస్తున్న నీటిని వస్తున్నట్లే డెల్టా కాలువలకు, సముద్రంలోకి దిగువకు వదిలేస్తున్నారు. మొత్తంగా కృష్ణా బేసిన్ లెక్కలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి వద్ద నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక క్యాచ్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితేనే శ్రీశైలానికి మళ్లీ పెద్ద ఎత్తున వరద వస్తుంది.
ప్రస్తుతం కేవలం విద్యుత్ ఉత్పత్తి ఆధారిత నీటి విడుదల మాత్రమే జరుగుతోంది. శ్రీశైలంలో రోజుకు అడుగు నీరు తగ్గిపోతుండడం అనేది రాబోయే రోజుల్లో తాగునీటి లభ్యతపై, సాగునీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని వేగంగా దిగువకు వదిలేయడం కంటే తాగునీటి అవసరాల కోసం నిల్వలను సమతుల్యం చేసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.